సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ముంతా తుఫాను పంట పొలాలను ముంచితే కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిట్ట నిలువునా ముంచిందన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వార్ రూమ్లో కూర్చొని 2 ఫోటోలు పెట్టి హడావుడి చేసిన వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబుకు వ్యవసాయ రంగం ఒక ప్రాధాన్యత లేని అంశం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు నష్టాన్ని చేకూర్చింది, ప్రత్యేకించి వ్యవసాయ రంగం అదేవిధంగా రైతాంగానికి ఎంతటి నష్టం వాటిల్లింది, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యా, అదేవిధంగా పంట నష్టం పైన ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడుతుందా? మనతో పాటు వ్యవసాయ రంగం పైన మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. సార్, ఎలా చూడాలి అంటే మొంత ప్రభావం రైతాంగానికి తెలియకుండా కొన్ని ప్రాంతాల్లో సాక్షి టీవీ కూడా పర్యటిస్తే కనీసం తెలియకుండానే వరి నారులు వేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఉద్యానవన పంటలు కూడా చాలా వరకు దెబ్బతిన్నట్లుంది. ఏంటి, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఏం గమనించారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సీజన్లో వేరియేషన్స్ ఉన్నాయి, ఖరీఫ్ కానీ రబీ కానీ. అందుకని ఒక ప్రాంతంలో ఖరీఫ్ సాగు చేసేటప్పుడు ఇంకొక ప్రాంతంలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు కావడం, ఒక ప్రాంతంలో రబీ సాగు చేసేటప్పుడు మరొక ప్రాంతంలో ఆలస్యంగా రబీ సాగు చేయడం అనేటువంటిది ఈరోజు ఆనవాయితీగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దాదాపు సంవత్సర కాలం పాటు ఈరోజు మధ్యలో కోతలు వస్తున్నాయి, నారుల వేతలు, అదేగాక మిగతా పంటలు వేసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా గతంలో కురిసినటువంటి భారీ వర్షాలు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రైతులందరూ మాట్లాడేటువంటి మాట అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితుల లేదా అధిక వర్షాల తప్ప మోతాదుకి మించి వర్షాలు పడకుండా మోతాదుగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. దానితో పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈరోజు తుఫాను వస్తే ఇంతవరకు నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో వరి పంట ఉంది, కొన్ని ప్రాంతాల్లో సజ్జ ఉంది, కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు కానీ ఆకు తోటలు కానీ ఉన్నాయి. వీటి గురించి పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఏదో మొక్కుబడిగా దగ్గర కూర్చొని లెక్కలిచ్చారు. అధికారులు మేము అడిగాం, ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు, మీరు రైతులకు అండగా ఉండండి అని చెప్పి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవండి అని చెప్పి సహాయ పునరావాస కార్యక్రమాలు కూడా పాల్గొనని చెప్పడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో అడిగితే మేము ఒక యాప్ డెవలప్ చేశాము. ఆ యాప్ ద్వారా నష్టాన్ని ఇప్పుడు ఈరోజు వెళ్ళి చూస్తే దాదాపుగా 1 మీటర్ అంటే 3-4 అడుగుల లోతు నీళ్ళలో ఉన్నాయి, మొలకెత్తాయి, ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కంటికి కడివిడి ఏడుస్తుంటే వాళ్ళకి సంబంధించి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి, ఇదిగో మేము ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇస్తానని చెప్పి గతంలో ఉచిత పంటల బీమా ఉండేది, రైతులకు ఒక ధీమా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు ఏ రైతు అయితే అవగాహన కలిగి కట్టుకుంటాడో, దాదాపుగా నాకు తెలిసినంతవరకు 5% మంది కూడా కట్టుకున్నటువంటి నేపథ్యం లేదు. బ్యాంకులు ఎవరైనా రుణాలు తీసుకుంటే బ్యాంకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి ఆ నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి అవి తప్ప ఇంకెవరు చేసినటువంటి పరిస్థితి లేరు. కాబట్టి రైతులు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయారు. రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లేరు. మొక్కుబడిగా పర్యటనలు చేస్తూ ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రజలకు కానీ రైతులకు సంబంధించి కానీ జరిగినటువంటి నష్టం అంచనా వివరాలు కూడా ఈ రోజుకి కూడా సేకరించలేకపోతున్నారు. అంటేనే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తుంది, ఎంత కక్ష సాధింపుగా రైతుల పట్ల, వ్యవసాయం మీద ఎంత యావగింపుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేసేది రైతులను ఆదుకోవడానికి. ఈరోజు అన్ని రకాల వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు, దానికి సంబంధించినటువంటి వాణిజ్య పంటలు, ఏదైతే పంటలకు సంబంధించినటువంటి కొన్ని దగ్గర స్టోర్ చేసుకున్నటువంటివి నష్టపోయాయి, కొన్ని దగ్గర పొలాల్లోనే నష్టపోయారు. వీటన్నిటినీ సమీక్షించి నష్టాలు అంచనా వేసి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇన్పుట్ సబ్సిడీ ఒక సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండేది. దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప ఏదో అంచనాలు వేసి ఆ అంచనాలు పైకి పంపించి వస్తాయని చెప్పి ఓరడించి ఊరించి చివరికి వచ్చేటప్పటికి మొండి చేయి చూపడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు, ఆనవాయితీ. అదేవిధంగా దయచేసి ఈసారి కూడా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వ్యవసాయం రంగం పైన పూర్తిగా కూడా పడింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉద్యానవన పంటలు అయితేనేమి, అదేవిధంగా కొన్ని చోట్ల వరి కావచ్చు, అరటి కావచ్చు, మరికొన్ని కూరగాయలు వంటి
పంటలు పండించేటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతాంగానికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గోడు వినేటువంటి పరిస్థితుల్లో లేదు. వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం రైతాంగానికి తోడుగా నిలుస్తుంది. మరోవైపు ఏదైతే నాటకాలకి అదేవిధంగా సినిమా ఫోటోగ్రఫీకి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం స్టంట్స్ యాక్షన్ చేయడానికే పనికొస్తాడు తప్ప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన నియోజకవర్గంలో కావచ్చు, తన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు ఎక్కడ కూడా పర్యటించినటువంటి దాఖలాలు లేకపోవడం కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భరద్వాజ్, లోకేష్, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.